ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనం గద్య భాగమునందు మాతృభాష తీయదనం గురించి తెలుసుకుందామండి. మీకు కూడా ఒక సాంగ్ వింటారు కదా, తెలుగు జాతి తీయదనం తెలుగు భాష గొప్పదనం అనేసి. అతను లేదులేండి, ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు లేదు ఇప్పుడు. సో మనం ఈ లెసన్ తెలుసుకుని ఇందులో తన్ని కొంచెం ఊహించుకుంటాం. ఓకే, సో ఇక్కడ మొదటిగా గుడ్ మార్నింగ్ సార్ అని విద్యార్థులు చెప్తున్నారు. మీకు అందరికీ శుభోదయం. ఈరోజు నా పుట్టినరోజు, దీవించండి మాస్టర్ అని తన్మయ చెప్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యాభివృస్తు. మా సహపాఠకులు ఇలా దీవించలేదు మాస్టర్, మీరెందుకు ఇలా దీవిస్తున్నారు అని ఆమె అడుగుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ హ్యాపీడెన్స్ ఆఫ్ ద డే అని చప్పట్లు కొడతారు కదా మాస్టర్. ఆంగ్ల భాషలో అలాగే దీవిస్తారమ్మా. మీరన్న మాటలకు అర్థం ఏంటి మాస్టర్? నిండు నూరేళ్లు చల్లగా జీవించమని, అన్ని విద్యాలలో గొప్పదానివి కావాలని అర్థమమ్మా అని తన యొక్క మాస్టర్ చెప్తున్నారు. అప్పుడు వారందరూ ధన్యవాదాలని చెప్తున్నారు ఆ మాస్టర్కు. సో ఈరోజు అంటే చెప్తున్నారు, ఈరోజు అనగా అక్టోబర్ 8వ తారీఖున ప్రముఖ భాషావేత్త, చిత్రకారుడు, నాటకకర్త, వ్యాసకర్త, జాతీయవాది, నటుడు, సినీ కళా దర్శకుడైన శ్రీ అడవి బాపిరాజు గారి జయంతి. మీరు మాతృభాష మమకారాన్ని గురించి, మాతృభాష తీయదనాన్ని గురించి అనేక వ్యాసాలు, నాటకాలు రాశారు అని చెప్తున్నారు. ఎవరు? మాస్టర్ గారు. ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? శ్రీ అడవి బాపిరాజు గురించి చెప్తున్నారు. తన్మయ, మాతృభాష అంటే ఏంటి మాస్టర్? ఎటువంటి కష్టం లేకుండా నేర్చుకుంటున్నామనే భావన లేకుండా తల్లిదండ్రులు, పరిసరాల నుండి లభించేదే మాతృభాష అండి. అదే మన యొక్క తెలుగు భాష. మన బడిలో తెలుగు తప్ప అన్ని పాఠ్యాంశాలు ఆంగ్లంలోనే బోధిస్తున్నారు. తెలుగులో మాట్లాడితే ఒప్పుకోరు. మరి ఈ మాతృభాష ఎందుకు మాస్టర్? ఏడుస్తూ, మాస్టర్ నన్ను వీడు కొట్టాడు. ఎందుకురా శ్రీనివాస్ పావనిని కొట్టావు? పావని నా పుస్తకం లాక్కుంది, అందుకే కొట్టాను అని చెప్తున్నాడు. తిట్టుకోవడం, కొట్టుకోవడం, పుస్తకం లాక్కోవడం చేయకూడదు. అలాగే మాస్టర్, ఇంకెప్పుడు అలా చేయమని పావని శ్రీనివాస్ చెప్తున్నారు. తన్మయ, చూశావా, మీరందరూ చదువుతున్నది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో. కానీ ఈ తిట్టుకోవడాలు, మన కష్టాలు, సుఖాలు, బాధలు, స్వప్నం లాంటి భావాలన్నీ చెప్పుకోవడానికి మాతృభాషే ఉపయోగిస్తున్నాం కదండి. సో మరి ఇంగ్లీష్ సార్, ఆంగ్లేయ గొప్ప భాష అన్నారే, ఎవరెవరి భాషలు వారికే గొప్పమ్మ. ఆంగ్లేయులు మన భాషలోని మాధుర్యాన్ని తెలుసుకొని తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగిడారు. అది ఎవరు? సిపి బ్రౌన్ అను ఆ ఆంగ్ల దొరమన వేమన పద్యాలను ఆంగ్ల భాషలోకి అనువాదం చేసి తన యొక్క స్వదేశానికి తీసుకెళ్లాడు. అతడు కడప జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు తెలుగును నేర్చుకొని తెలుగు ఆంగ్ల నిఘంటువును కూడా రాశారు. అది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. అంతేకాకుండా కడప పట్టణంలో పాఠశాలలో గ్రంథాలయాన్ని కూడా స్థాపించారని మాస్టర్ చెబుతున్నారు. మన యొక్క సిపి బ్రౌన్ గురించి అండి. మాస్టర్, తెలుగు భాష విశిష్టతను గురించి ఇంకా విపులంగా చెప్పండి అని చెప్తున్నారు శ్రీనివాస్. విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణదేవరాయలు తెలుగు భాషలందు, దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడారు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అంతేకాకుండా స్వయంగా తెలుగులో పద్యాలు కూడా రాశారు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగొండ ఎల్ల, నృపుల గొలువ నెరుగని బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు మన యొక్క కృష్ణదేవరాయలు. ఈ మధ్య తెలుగు భాషను ప్రాచీన భాషగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని పత్రికల్లో చదివాను. నిజమేనా మాస్టర్ అని అంటుంది తన్మయ. అవునమ్మా, తప్పకుండా అది నిజమే. మా పేర్లను మా ఇంటి చుట్టుపక్కల మా మిత్రులు ఓల్డ్ నేమ్స్ అంటూ ఎగతాళి చేస్తున్నారు మాస్టర్. మీ చుట్టుపక్కల నన్నున్న మీ మిత్రుల పేర్లేంటి చెప్పమ్మా? ప్రతిజ్ఞ, మనోజ్ఞ, స్టెల్లా, ధనుషు, తర్వాత పింకీ. నిజానికి మీ మిత్రుల పేర్ల కంటే మీ పేర్లే బాగున్నాయి. అదెలా చెప్పండి మాస్టర్ అని చెప్తుంది పావని. చూడమ్మా, మీ పేర్లు గమనించండి. మీ పేర్ల చివరిలో అచ్చు ఉంటుంది. ఇలా అచ్చుతో ముగియటం తెలుగు భాషలో తప్ప మరి ఏ భాషలో కూడా కనిపించదు. అందుకే తెలుగును అజంత భాష అని పేరు వచ్చింది. అందుకే మన భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. అవును, మీ స్నేహితుల పేర్లతో పోల్చుకున్నప్పుడు మీ పేర్లకు ప్రత్యేకత ఉంది. అదెలా మాస్టర్ చెప్పండి? మీ స్నేహితురాల పేర్లు తన్మయ కదా. తన్మయ అంటే అందరినీ ఆకర్షించేది అని అర్థం. అలాగే శ్రీనివాస్, శ్రీ అనగా లక్ష్మి, నివాస్ అనగా నివాసం, కాబట్టి శ్రీనివాస్ అనగా లక్ష్మీవాస్ అని అర్థం. ఇంతలో బడిగంటం రోగిందండి. సో ఈ పాఠంలో మనం ఏం తెలుసుకుందామండి? దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుసుకున్నాం. సరే వెళ్ళండి, రేపు కలిసినప్పుడు తెలుగు భాష ప్రాముఖ్యాన్ని గురించి మరిన్ని వివరాలు చర్చిద్దామని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ.
సో తప్పకుండా మీరు ఈ పాఠ్యభాగాన్ని తప్పకుండా చదవాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదములు.